హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శైలజ. నేను వీకేర్ ఫిజియోథెరపీ క్లినిక్ లో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫిజియోథెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం. పోస్ట్ ప్రెగ్నెన్సీ ఫిజియోథెరపీ అంటే డెలివరీ అయిన తర్వాత మన శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఫిజియోథెరపీ ఎలా ఉపయోగపడుతుంది అంటే లైక్ మన బాడీని స్ట్రెంగ్తన్ చేయడానికి, ముడతలను తగ్గించడానికి, మన శరీరాన్ని సరిగ్గా ఉంచడానికి, నొప్పులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ గా ఫిజియోథెరపీ వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. డెలివరీ అయిన తర్వాత మన అబ్డామినల్ మజిల్స్ అనేవి చాలా వీక్ గా ఉంటాయి. సో పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేపించాలి. బేబీ బరువు కారణంగా నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నడుముకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేపించాలి. తర్వాత మెడ నొప్పులు, మోకాల నొప్పులు, భుజాల నొప్పులు, మోచేయి నొప్పులు, వెన్ను నొప్పులు వచ్చే అవకాశం ఉంది. సో వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేపించాలి. తర్వాత తొడ కండరాలు, లోయర్ అబ్డామినల్ మజిల్స్ అనేవి వీక్ గా ఉంటాయి. సో వాటికి ఎక్సర్సైజ్ చేపించాలి. మన శరీరాన్ని దృఢంగా మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ చాలా సహాయపడుతుంది. మెయిన్ గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఏం చేపించాలంటే జెంటిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, డైఫ్రమాటిక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కీగిల్ ఎక్సర్సైజెస్ అన్నమాట. ఈ కీగిల్ ఎక్సర్సైజ్ చేపించడం వల్ల పెల్విక్ మజిల్స్ అనేవి స్ట్రెంథన్ అవుతాయి. తర్వాత బాడీ పొజిషనింగ్ అండ్ హోల్డింగ్ టెక్నిక్స్ అనేవి చేపించాలి. అసలు ఫిజియోథెరపీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? నార్మల్ డెలివరీ వాళ్ళైతే 6 వారాల తర్వాత స్టార్ట్ చేయొచ్చు. అదే సిజేరియన్ వాళ్ళైతే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని స్టార్ట్ చేయొచ్చు.